ఫ్రెండ్స్, రాజస్థాన్‌లో చాలా వేడి, నీరు లేని ఎడారి, మైళ్ళ తరబడి ఒక్క చుక్క కూడా నీరు కూడా దొరకదు అనే విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఎడారిలోకి కోట్ల టన్నుల తాజా నీరు, తాగడానికి వీలైన నీరు, సముద్రపు నీరంటే ఏదో ఉప్పు నీరు అనుకోకండి. ఇదే నిజమైన ప్రాజెక్ట్ అని మనం అనుకోవాలి. అయితే మరి ఈ ప్రాజెక్ట్ పేరేంటి అంటే ఇందిరాగాంధీ కెనాల్ ప్రాజెక్ట్. ఇది పాత ప్రాజెక్టే కదా! కొత్తగా ఎందుకు చెప్తున్నారని మీకు అనుమానం రావచ్చు. అయితే రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చి వ్యవసాయం అభివృద్ధి చేయటం కోసం గతంలోనే ఒక ఇంజనీర్ ఈ ఆలోచన తీసుకొచ్చాడు. దీని కారణంగా గంగా, నర్మదా కాదు, పంజాబ్లోని సట్లెజ్ అండ్ బియాస్ నదులు నీటిని హారికే బ్యారేజ్ వద్ద ఆపి కెనాల్ ద్వారా ఈ యొక్క ఎడారికి మళ్లించారు. కానీ ఇది అధునాధిక టెక్నాలజీ కాదు. అంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని కనుక చూసినట్టయితే కిందకి వెళ్ళగలవు నీళ్లు, పైకి రాగలవు, ఇలా రకరకాల టెక్నాలజీస్ని వాడగలరు. కానీ గతంలో వేలాది కూలీలు ఎండలో గుంటలు తవ్వి డొంకల మీద ఇసుక మోసే కెనాల్ తవ్వారు. చాలా మంది నీరు లేక మరణించారు. ఇది 100 కిలోమీటర్ల పొడవైన ప్రధానమైన కెనాల్ అయినప్పటికీ పాకిస్తాన్ బోర్డర్ దగ్గర దాకా వెళుతుందన్నమాట. అంటే సైన్యానికి రక్షణ గోడలో ఉపయోగపడుతుంది. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎడారిలో ఇసుక దిమ్మలు ఎక్కువ కదా, భారీ పంపులు ఉపయోగించి నీటిని 15 అంతస్తుల పైకి ఎత్తి కెనాల్స్ ద్వారా పంపించారు. కానీ లేటెస్ట్ టెక్నాలజీ కాకపోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ దానివల్ల వచ్చాయి. అయితే ఒక చోట నుంచి పంప్ తిరిగి మరొక వైపు అంటే ఇలాగ మెలికలుగా పాములాగా మెలికలుగా తిరుగుతుంటుంది అనమాట. ఇది ఎడారి మధ్య పచ్చని పంట పొలాలు తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఎడారిలో ఎన్నో భాగాలు పచ్చగా మారాయి. కానీ ఇంకా రాజస్థాన్లో ఎడారి ప్రాంతం దాదాపుగా 60% పైగానే ఉంది. అయితే ఇక ఇప్పుడు ఎందుకు మరి మళ్ళీ ఈ రకమైన టాపిక్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే ఈ ప్రాజెక్ట్ రాజస్థాన్ మొత్తం కవర్ చేయదు. ఉత్తర రాజస్థాన్, గంగానగర్, హనుమాన్గఢ్, బికనార్, అలాగే జైసల్మేర్ ఇలాంటి ప్రాంతాలు మాత్రమే ప్రయోజనాలు పొందాయి. రాజస్థాన్ చాలా పెద్ద రాష్ట్రం అవడంతో దక్షిణం, పశ్చిమం, తూర్పు భాగాలు అంటే జోధ్పూర్, ఉదయ్పూర్, అజ్మీర్, బార్బెర్ ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతాలే. ఇంకా కొంత భాగం వరకే కవర్ చేస్తుంది అనమాట. సో ఇక ఇప్పుడు రాజస్థాన్ జనాభా భారీగా పెరిగింది కాబట్టి డిమాండ్ పెరిగింది, నీటి అవసరం పెరిగింది, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సో ఇక ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే మళ్ళీ ఇంకొక పెద్ద నిర్మాణానికి ఇప్పుడు కేంద్రం ఆలోచన చేపట్టింది. అంటే కొన్ని ప్రాంతాలు మాత్రమే, అంటే జస్ట్ ఒక 30 to 40% కూడా కవర్ అవ్వట్ని ఈ విషయాల గురించి ఇప్పుడు డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ప్రోత్సహించడం, కెనాల్ లైనింగ్ కవర్ చేయటం, ఇతర నర్మదా అండ్ వేరే లింక్ ప్రాజెక్ట్స్ని కూడా మళ్ళీ తీసుకురావటం, ఇంకా రకరకాల ప్రయత్నాలు అయితే మన కేంద్రం చేపడుతుంది. ఒకవేళ కనుక రాజస్థాన్ మొత్తం అంతా కూడా వాటర్ వచ్చింది అంటే ఇది దుబాయ్ కన్నా గ్రేట్. ఎందుకంటే దుబాయ్ వాళ్ళు కూడా సముద్రపు నీరుని వాళ్ళు వాడుకలోకి తీసుకొస్తారు. కానీ మనకి ఎన్నో నదులు ఉన్నాయి. ఆ నదుల్ని సరిగ్గా వాడుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కెనాల్ వల్ల ఉత్తర రాజస్థాన్లోనే మార్పు వచ్చింది. ఎడారి ఆకుపచ్చగా మారింది. మరి మొత్తం రాజస్థానే ఆకుపచ్చగా మారితే ఇది భారత్కు ఇరిగేషన్ పరంగా అంటే ఇప్పటి వరకు మనం చాలా అంటే చాలా గొప్ప గొప్ప విజయాలను సాధించాం ఇరిగేషన్ పరంగా. మన భారతదేశమే వనరులకి పెట్టింది పేరు. సో ఇది గనక జరిగింది అంటే మాత్రం జరగడానికి పూర్తిగా ప్లాన్ సంసిద్ధం చేశారు, బ్లూ ప్రింట్ రెడీ చేశారు. సో దీనికి కొంత సమయం పట్టొచ్చు నిర్మాణానికి వాటికి, కానీ లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేసి చాలా చక్కగా దీన్ని రూపొందించబోతున్నారు. ఇది గనక జరిగితే ప్రపంచ దేశాలు ఒక్కసారిగా భారత్ వైపు చూస్తాయి. ఎందుకంటే ఎడారిలో పచ్చని పొలాలు వచ్చాయంటే అది మనం చాలా అద్భుతమైన సృష్టి సాధించినట్టే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.